కాకుండా కనీసం అన్నా ఇప్పుడు ఈ ఏరియా ఇంకా 4 లేన్ ఉంది, 3 to 7 లేన్స్ ఉంది. లేదని అడుగుతున్నాను. ఇక్కడ ఎందుకు 60 కెమెరాస్ లేదు? ఎనిమిది వందలు చిల్లర ఉంది. ఇప్పుడు వారం క్రితం నైట్. మరి అదే మరి వాకింగ్లో నువ్వే ఉంటున్నావు ప్రతి ట్రైన్లో. మసీద్ దగ్గర నిలబడమంటా. ఇలాంటి చిన్న చిన్న పాయింట్సే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. 100 తీయండి, 200 నేను మా ఇల్లు నువ్వు తీయాలి. లోగో ఎంతమంది నువ్వు మరి ఇద్దరు అక్కడనే ఉంది. నేను అంటే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా. బైకులన్నీ అక్కడ మన మెయిన్ అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ని చెక్ చేయడము, తర్వాత వెహికల్స్ నంబర్లెస్ వెహికల్స్ కానీ రికార్డ్ లేని వెహికల్స్ కానీ సీజ్ చేయడము, తర్వాత మన ఫింగర్ ప్రింట్ డివైసెస్ ద్వారా ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 3rd లేన్, 4th లేన్, 5th లేన్, 6th లేన్, 7th లేన్, టోటల్ 5 లేన్స్ని మనం చెక్ చేయడం జరిగింది. ఈ లేన్స్లో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, లేకపోతే ఆల్రెడీ వేరు పక్కన అఫెన్స్ చేసేస్తే ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనేది ఫింగర్ ప్రింట్ డివైసెస్ ద్వారా చెక్ చేయడం ఒకటి. తర్వాత మనం డ్రోన్ కూడా కొన్ని ఒక ఓవరాల్ ఒక ఐడియా రావడానికి కోసం డ్రోన్, తర్వాత మన ప్రజలతో పాటు కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైనా గంజా తాగుతున్న వాళ్ళు కానీ చుట్టుపక్కల గంజా ఏదైనా వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కురవాళ్ళు అంటే యూత్ వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నారని చెప్పి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒక కార్డనెట్ సర్చ్ ఆపరేషన్ అనేది ఒక కార్డనెట్ సర్చ్ ఆపరేషన్ మాత్రమే కాకుండా ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉందా లేదా అని చెప్పి అనలైజ్ చేయడం జరిగింది. ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ పైన ఈరోజు కార్డనెట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కోబాల్పేట ఏరియాలో టోటలీ 2 రౌడీ షీటర్లు, 13 సస్పెక్ట్ షీట్ ఉన్నారు, వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్డిపిఓ వెస్ట్, తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు, తర్వాత సిసిఎస్ డిఎస్పీ గారు, లోకల్ సిఐ వెంకటేశ్వర్లు అందరూ కలిసి ఇంకా దాదాపు మనం 110 మెంబర్స్ వరకు టీంని సెట్ చేస్తూ ఇన్నర్ చెక్ చేయడానికి ఒక టీము,
లోపలికి నుంచి బయటికి వెళ్లకుండా అవుటర్ కోడన్ని కట్ చేయడానికి ఒక టీం అని చెప్పేసి పెట్టుకుని ఈరోజు కడన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది అలాగా కంటిన్యూస్గా చేస్తుంటాము. దీంట్లో దాదాపు ఈరోజు 61 బైకుల వరకు మనం సీజ్ చేయడం జరిగింది. 4 ఆటో వరకు సీజ్ చేయడం జరిగింది. ఈ 61 బైక్లో కూడా 2 బైక్కి నంబర్ లేదు. తర్వాత రిమైనింగ్ బైక్స్కి రికార్డ్స్ ప్రాపర్గా లేకపోవడమో లేకపోతే మనము మన బైక్ చెక్ చేయడం యాప్లో చెక్ చేస్తున్నప్పుడు దానికన్నా రికార్డ్స్ వేరే ఒకరి పైన ఉండడము ఇలాంటి వాళ్ళన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ బైక్కి ఓనర్స్ వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉందన్నా వాళ్ళు ఎనీ టైం వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇచ్చి వాళ్ళు బైక్ని తీసుకోవచ్చు. అదర్వైజ్ ఆ బైక్ పైన మేము కేసు పెట్టేసి మేము సీజ్ చేస్తాము. సో థ్యాంక్ యూ అందరికీ. సార్ జిల్లాలో గంజా ఎంత కట్టడి చేసినా కానీ గంజా ఎక్కడి నుంచి ఒక చోట నుంచి సరఫరా అవుతుంది. నన్ను పొన్నూరులో కూడా చూసుకున్నాము. 14 మందిని ముద్దాలు అదుపు తీసుకోండి. ఎలా సార్ ఇది? అంటే అదే చెప్తున్నాము, అంటే మనం ఎఫెక్టివ్గా ఎన్ఫోర్స్మెంట్ చేసినా గంజా ఎక్కువ దొరుకుతుందని చెప్పేసి చెప్తారు, చేయకపోయినా చేయట్లేదంటారు. సో నా పాయింట్ ఏంటంటే ఎస్, గంజాని 100% నిర్మూలించడం అన్నది మేబీ ఛాలెంజ్, బట్ మన ఎంటైర్ ఎయిమే 100% గంజాని నిర్మూలించడమే. దాంట్లో ఒక కంటిన్యూయేషన్గా ఈ లాస్ట్ 7 monthsలో మాత్రము కేసెస్ మేము దాదాపు ఓన్లీ 34 కేసే పెట్టినా అక్యూజ్డ్ అరెస్ట్ మాత్రం 210 మందిని అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం. అంటే నా పాయింట్ ఏంటంటే ఒక గంజా కేసు పెట్టుకున్న తర్వాత దాంట్లో బ్యాక్వర్డ్ లింక్ ఫార్వర్డ్ లింక్ సప్లై ఎవరు ఓన్లీ మన డిస్ట్రిక్ట్ మాత్రం కాదు, ఈ అక్యూజ్లో అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళని కూడా వెళ్ళి తీసుకొని వచ్చేసి పికప్ చేస్తున్నాం. బికాస్ వాళ్ళ వల్ల మన డిస్ట్రిక్ట్ లోపలికి గంజా వస్తుందని చెప్పేసి. సో వీఆర్ గోయింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్. మేబీ రిజల్ట్ రావడానికి కొన్ని టైం పడవచ్చు, బట్ 100% వీ విల్ గంజా ఫ్రీ డిస్ట్రిక్ట్గా అచీవ్ చేయడానికి వీ విల్ పుట్ ఆల్ ద ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.